వాళ్ళ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, కానీ చెప్తే ఇదంతా మళ్ళీ అది ఇదవుతుంది కాబట్టి అది డిపార్ట్మెంటల్ ప్రొఫెషనల్స్, ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్స్ సీక్రెట్ అది. సో వాళ్ళు ఆ డాటాని ఇస్తారు, కాల్ చేయని అంటారు. ఇతను కాల్ చేసి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హైయర్ అఫీషియల్స్ తోటి మాట్లాడిస్తా అని చెప్పేసి అనదర్ పర్సన్స్ తోటి కాంటాక్ట్ చేయిస్తాడు. వాళ్ళు కొద్దిగా మంచి ఇంగ్లీష్ తోటి, మంచి టోన్ తోటి, ఒక హై ప్రొఫైల్ సో దీంట్లో మనకి ఇండియన్ అఫెండర్స్ ఉన్నారనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఎప్పుడైతే రివీల్ అయిందో అప్పుడు డెఫినెట్లీ ఈ మెయిన్ అఫెండర్ వరకు రీచ్ కావాలని స్పెషల్గా టీమ్ని ఏసీపీ గారి ఆధ్వర్యంలో సిఆర్ రామరెడ్డి ఆపరేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు కలకత్తా వెళ్ళి ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఇంకా కొద్దిగా లాస్ట్ పోర్షన్ ఒకటి మిగిలిపోయింది. ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ కాలేదు. వాళ్ళు కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము. సో దీంట్లో సలీం మండల్ అని చెప్పేసి ఇతను A1, ఇతను యాక్చువల్లీ విజయ్ కుమార్కి కాల్ చేసి ఫస్ట్ కాంటాక్ట్ చేసి సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత అనదర్ పర్సన్ తోటి ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఏదైతే రికవరీ చేసామో AX కేబుల్ ద్వారా కాల్ ట్రాన్స్ఫర్ పెట్టి ఇంకొక అఫెండర్స్ తోటి వాళ్ళని కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ చేయించి అక్కడి నుంచి వాళ్ళు సిటీ బ్యాంక్ అఫీషియల్స్ మాట్లాడుతున్నామని, ఫస్ట్ ఏమో సిటీ బ్యాంక్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్ మాట్లాడుతున్నాం అన్నట్టుగా కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. తర్వాత అఫీషియల్స్ని ఇంట్రడ్యూస్ చేసి కాన్ఫరెన్స్లో వాళ్ళతోటి మాట్లాడించి అఫెన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో రిమైనింగ్ అక్యూడ్ని కూడా మనం దశల వారీగా అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం వచ్చేసి A4 అండ్ A5, A3, A6ని 27, 28 ఏప్రిల్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పిన తర్వాత మళ్ళీ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని వాళ్ళని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మనం కలకత్తా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకున్నాం. ఇదే క్రమంలో అంతకుముందే ఒక టీం A1 కోసం అతని యొక్క లొకేషన్స్ కోసం మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. కొంత బెంగాల్లో ఎలక్షన్ ఉండడం కూడా మనకి కొద్దిగా డిలే అయ్యింది, అప్రహెన్షన్ ఇవన్నీ కూడా. తర్వాత ఫైనల్గా మనం A1ని రీచ్ కాగలిగినాం. ఆ A1ని తీసుకున్నప్పుడు A1కి అన్నీ కూడా రికవరీ అని ఇంటాక్ట్గా. దట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ డిజిటల్ ఎవిడెన్స్ మనం సైబర్ క్రైమ్లో అతి అరుదుగా రికవరీ చేసిన దాంట్లో. అదేవిధంగా ఆ అక్యూడ్ని, ఆ క్యాష్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ అక్యూడ్ కూడా ఉన్నారు, ఇంకా అమౌంట్ కూడా రికవరీ కావాల్సింది ఉంది. ఆ రిమైనింగ్ అక్యూడ్ ఇంకా రిమైనింగ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఇంకా 2 అకౌంట్స్. ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతాయి. వాళ్ళని కూడా అప్రహెండ్ చేసి ఈ కేసుని ఖచ్చితంగా 100% ఫైనలైజ్ చేయడానికి మా టీం, మా సైబర్ క్రైమ్ సైబరాబాద్ టీం డెఫినెట్లీ కృషి చేస్తుంది. ఇది మళ్ళొక సైబర్ ఫ్రాడ్లో అక్యూడ్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఈసారి మెయిన్ అక్యూడ్లను కూడా మనం రీచ్ కాగలగడం జరిగింది. దాంట్లో రికవరీ పోర్షన్ కూడా హ్యూజ్గా జరిగింది. 15 lakhs రికవరీ క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే అంతేకాకుండా మనకి 6 మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్కి యూజ్ చేసినారో దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా సిమ్ కార్డ్స్ అండ్ AEX వాయిస్ ట్రాన్స్ఫర్ కేబుల్, అదేవిధంగా సిటీ బ్యాంక్కి సంబంధించి డూప్లికేట్ తయారు చేసినటువంటి స్టిక్కర్స్ వాళ్ళకి, ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ముజఫరాబాద్ కలకత్తా దగ్గర అక్కడికి వెళ్ళి దాదాపు 3 times ఇన్స్పెక్టర్ రామరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ వెళ్ళి దాదాపు ఒక 1 month పాటు ఆన్ ఆఫ్ స్టేషన్ అయ్యి మనం వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది.
ఇది స్థూలంగా చూస్తే కనుక ఈ కేసు ఎట్లా జరిగింది ఏంటంటే విజయ్ కుమార్ అని చెప్పేసి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మెన్కి కాల్ వస్తుంది. సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము క్రెడిట్ కార్డు ఇవి చేస్తామని చెప్పేసి. ఆయన ఆశపడి ఓకే అని కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాని పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఈ సిమ్ని ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ చేయాలి, ఓటీపీస్ అవన్నీ కూడా తీసుకోవడానికి యూజువల్లీ అని చెప్పేసి నమ్మించారు. ఈయన దాన్ని నమ్మి ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ అయిన తర్వాత ఆ సిమ్ వేయడానికి మొబైల్ ఫోన్ని మేము పంపిస్తున్నాము, సిటీ బ్యాంక్ ఫోన్ అని చెప్పేసి ఒక పార్సిల్లో ఒక ఫోన్ను పంపించడం జరిగింది. ఆ ఫోన్లో ఇది వేసుకోమన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ వేసుకొని ఆ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ని వాళ్ళు ఆటోమేటిక్గా క్లోనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనదర్ ఫోన్కి క్లోన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇది ఎప్పుడైతే సిమ్ ఇందులో వేసాడో దీనికి వచ్చేటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఈయన బ్యాంక్ని హ్యాక్ చేసి ఈయనకి క్రెడిట్ కార్డు ఇచ్చేది, లోన్స్ ఇచ్చేదానికంటే కూడా ఈయన అకౌంట్లో ఉన్నటువంటి 77 lakhsని 3 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అకౌంట్లో ఫస్ట్ అకౌంట్లో ఒక 40 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత రిమైనింగ్ అకౌంట్స్లో ఒక 15 lakhs అట్లా ట్రాన్స్ఫర్ చేసి టోటల్ 27 lakhs ఫ్రాడ్ చేశారు. చేసిన తర్వాత దీని మీద మేము దృష్టి పెట్టిన తర్వాత ఇండియన్ కాలర్ ఉంది. ఫస్ట్ టైం మనకి చాలా కాలర్స్ ఇండియన్స్ ఉన్నారు. కొంతమంది వేరే దేశాల్లో ఉండి సైబర్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఎట్లా చేయాలో నేర్చుకొని వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని లొకేషన్స్ అరేంజ్ చేసుకొని కొన్ని మ్యూల్ అకౌంట్స్ని అరేంజ్ చేసుకొని వాళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద